ఒక ఐఏఎస్ అభ్యర్థిని నీకు నీ పేరెలా తెలుసు అని అడిగితే ఏం చెప్తారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ. పుట్టినప్పుడే పేరు పెట్టారు. మీరు బహుమతిగా ఒక పుస్తకాన్ని ఇస్తే అందులో ఏమి రాయాలి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి. సందేశం. గాంధీజీ మొదటిసారి సత్యాగ్రహం ఎక్కడ ప్రారంభించారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి. దక్షిణాఫ్రికా. న్యాయ వ్యవస్థలో బైలెటరల్ టాక్ అంటే ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ. రెండు దేశాల మధ్య సంభాషణ. జాతీయ గుర్తు అశోక స్తంభం ఎక్కడి నుంచి తీసుకున్నారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. సారనాథ్. భారతదేశంలో గణతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ మీరే కామెంట్ చేయండి. మన దేశంలో అత్యధికంగా మాట్లాడే భాష ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. హిందీ. ఒక ఐఏఎస్ అభ్యర్థిని నీవు అద్భుతంగా నవ్వుతున్నావు, దీని అర్థం ఏమిటి అని అడిగితే ఏం చెప్తారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి. సమర్థంగా స్పందించాలి. కంటి నుండి కనిపించే ఉష్ణ కిరణాలను ఏమంటారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. ఐఆర్ రేస్. ఎవరికైనా ఓ గ్లాస్ నీరివ్వడం అంటే ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి. ప్రాథమిక మానవత్వం. పౌరసత్వ హక్కులు ఏ అభ్యర్థిపై వర్తించవు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ. విదేశీయులు. రెండు చేతులు ఉన్నవాడు ఒక చేతితో చప్పట్లు కొట్టగలడా? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. అవును. చేతిని ఎదుటి వస్తువుతో కొట్టి శబ్దం చేయవచ్చు. ఇండియన్ సివిల్ సర్వీసులు మొదట ప్రారంభించిన కాలంలో దాని పేరు ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. ఐసిఎస్. భారతదేశంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రదేశం ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ. మౌసిన్ రామ్. ఒక ఐఏఎస్ అభ్యర్థిని నీకు రెండు కళ్ళు ఉండగా నీ ముక్కు మధ్యలో ఎందుకు ఉంది అని అడిగితే ఏం చెప్తాడు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. సమతుల్యత కోసం. గంగా నది ఉత్తరం నుండి దక్షిణం వైపు పారదలిచినప్పుడు ఏ సంప్రదాయ విశ్వాసం ఉంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి. దైవ అనుగ్రహం సూచన. భారతదేశంలోని అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి. ఉత్తరప్రదేశ్. ఒక రైలు ఒక గోడకు సమాంతరంగా వెళ్తుంది. రైలు నుంచి గోడ కనిపించడం లేదు, ఎందుకు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి. గోడ రైలుకు సమాంతరంగా ఉండడంతో కనిపించడం లేదు. భారత జాతీయ జెండాలోని రంగులు ఏం సూచిస్తాయి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి. ధర్మం, శాంతి, శక్తి. పార్లమెంట్ యొక్క ఎగువ సభ ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ. రాజ్యసభ. పుట్టినరోజు తన రోజు అయినా కూడా ఒక ఐఏఎస్ అభ్యర్థిని నీ పేరేమిటి అని అడిగితే అతను ఎలా స్పందించాలి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ. పేరు చెప్పడం. ఒక గ్లాస్ నీరు మరియు నూనె కలిపితే ఎందుకు విడిపోతాయి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ. ఉష్ణోగ్రత తేడా. ఓన్లీ లివింగ్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి. అర్త్ ప్లానెట్. భారత రాజ్యాంగాన్ని ఎవరు రచించారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్.